హాయ్ అండి, వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అండి. సండే రోజు నేను మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత స్నానానికి ముందే ఇలా వాష్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. వాష్రూమ్ ఇలా వీక్లీ ఒకసారన్నా డీప్ క్లీనింగ్ చేసుకుంటుంటాను. అయితే చాలామంది అడిగారు నన్ను, వాష్రూమ్ క్లీన్గా ఉంటుంది మీది, బోర్ వాటరే కదా, మీ వాటర్ మంచిగా ఉన్నట్టున్నాయి అని చెప్పేసి. వాటర్ మంచిగా ఏం లేవండి, ఇవి కూడా స్ప్రింకిల్స్, అలా వాటర్ స్ప్రింకిల్స్ ఒట్లొట్లు అట్లా కనిపిస్తాయి. కాకపోతే క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే సాల్ట్ వేశాను. ఇక్కడ నేను చేతితో ఒక గుప్పెడు సాల్ట్ తీసుకున్నాను. తర్వాత ఇది సెబానా డిష్ వాష్ పౌడర్ అనమాట. క్లీనింగ్లో మనం సాల్ట్ వాడడం వల్ల మొండి మరకలు తొందరగా క్లీన్ అవుతాయి. అలాగే ఇది డిష్ వాష్ పౌడర్ సర్ఫ్ అనమాట. తర్వాత ఆర్పిక్, ఇలా కొద్దిగా ఆర్పిక్ వేస్తున్నాను. ఈ మూడింటిని బాగా కలిపి క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకు మొండి మరకలు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెస్ట్రన్ కుండీకి అయితే రెడ్ కలర్ మరకలు ఉన్నాయి కింద. అవి కానీ మనకు వాటర్ ట్యాప్కి కానీ, తర్వాత టైల్స్కి ఇలా సైడ్కి టైల్స్ ఉన్నాయి కదా, ఆ టైల్స్ కూడా వాటర్ చుక్కలు పడి అవి అంతా తెల్లగా కనిపిస్తాయి కదా, అవంతా నీట్గా పోతుందన్నమాట. ఇలా ఒక కవర్ అయితే చేతికి పెట్టేసుకొని, మీకు గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్ పెట్టుకోవచ్చు. మనము ఆర్పిక్ అవన్నీ వేసాం కాబట్టి ఇలా వాష్రూమ్కి క్లీన్ చేసేటప్పుడు ఇలా చేతికి కవర్ వేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను 3 కలిపి ఇలా క్లీన్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మనకు ఎప్పటికీ నీట్గా అనిపిస్తుంది అనమాట. 1 వీక్ 10 డేస్ దాకా అయితే మనకు వాష్రూమ్ అయితే నీట్గా ఉంటుంది. ఈ ట్యాప్స్ కానీ, తర్వాత ఈ టైల్స్ ఉన్నాయి కదా కింద, చూడ్డానికైతే కొంచెం నీట్గానే ఉంటాయి కానీ మనకు వాటర్ స్ప్రింకిల్స్ అవి పడి కొంచెం నీట్గా అంత ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇలా క్లీన్ చేసి అయితే బాగా క్లీన్ అవుతాయి. మనకు కొత్తగా ఉన్నప్పుడు టైల్స్ ఎలా ఉంటాయో అలాగే. ఇక్కడ వచ్చేసి మేము 4 ఇయర్స్ అయింది ఇది ఇంట్లోకి వచ్చేసి. అప్పటి నుంచి మాకు ఈ వాష్రూమ్ అనేది ఏం తేడా కనిపించలేదన్నమాట. ఎప్పటిలాగానే కొత్తగానే ఉన్నాయి ఈ టైల్స్ అయితే. ఇలా ఎప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ మరకలు అనేటివి మొండిగా ఉండకుండా ఉంటాయి. అందుకని చెప్పేసి చాలామంది అడిగారు కాబట్టి నేను ఈ వాష్రూమ్ క్లీనింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈ మిగిలినదంతా కింద వేసేసి, కింద కూడా అదే దాంతోనే సర్ఫ్ ఆర్పిక్ అది ఉంది కదా, దాంతోనే క్లీన్ చేసేస్తున్నాను. ఇక్కడ అది బ్లూ కలర్ ఉంది కాబట్టి కింద కూడా కొంచెం ఏమంటే మనం కాళ్ళు ఇట్లా పెట్టినప్పుడు మరకలు అలా కనిపిస్తాయి అన్నమాట. కొందరైతే బ్రౌన్ కలర్ టైల్స్ వేసుకుంటారు కదా, వాళ్ళకైతే నో ప్రాబ్లము. ఇలా వైట్ బ్లూ ఉంది కాబట్టి చిన్న మరక కూడా దీంట్లో తొందరగా కనిపిస్తుంది. అది ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది. చూసారు కదా, చక్కగా అయితే మనకు చాలా బాగా క్లీన్ అయ్యింది. సండే రోజు వచ్చేసి మార్నింగ్ నేను ఇలా వాష్రూమ్ క్లీన్ చేసిన తర్వాత తలస్నానం చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే వాష్రూమ్ క్లీన్ చేసుకున్నాను. అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి వాష్రూమ్ క్లీనింగ్ వీడియో కూడా పెట్టేశాను అనమాట దీంట్లో. సో క్లీన్ చేసేది అయితే అయిపోయింది. ఇంకా స్నానం చేసి తర్వాతకి పూజ అది అయిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసాము. ఈ విధంగా వాష్రూమ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ చేసేసాను. మార్నింగ్ టిఫిన్ వీడియో అయితే ఏం తీయలేదు. సండే రోజు స్పెషల్ అయితే ఆఫ్టర్నూన్ చేశాను, రాగి ముద్ద చికెన్. అది మార్నింగ్ మేము వంకాయ కూర రొట్టె చేసుకొని తిన్నాము. ఇంకా దాన్ని ఏం తీస్తాంలే అని చెప్పేసి తీయలేదన్నమాట. ఇక్కడ కారము నేను డబ్బాలో వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో నేను ఎండ వచ్చేసింది అని మిరపకాయలు అయితే ఆరబెట్టాను కదా, వాటిని కారం పట్టించిన ఎమ్మనే మనం డబ్బాలో వేసుకోరాదనమాట. అలాగే కవర్లు ఓపెన్ చేసి ఒక రోజంతా పెట్టేశాను. అది వేడివేడిగా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా కారం బూజు పట్టేస్తుంది అనమాట. దమ్ము పట్టి కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. నేను ఒక 2 డేస్ అలాగే ఓపెన్ చేసి పెట్టాను అనమాట కారంని. తర్వాత ఇలా డబ్బాలో వేసి ఇలా స్పూన్తో బాగా గుచ్చాలి, అప్పుడే మనకు పురుగు పడకుండా ఉంటుంది. ఇలా గుచ్చి కనుక మనం స్టాక్ చేసి పెట్టుకుంటే
ఎక్కువ రోజులున్నా పురుగు పడకుండా ఉంటుంది. మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత ఈ కారము డబ్బాలో పోయడము, ఈ నిమ్మకాయలు పచ్చడి కోసము నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఈ పనంతా చేసుకుంటున్నాను. ఇది మేము 11, 12 మధ్యలో ఈ వర్క్ అయితే చేస్తున్నాను. నిమ్మకాయలు అయితే ఎక్కువ తెచ్చాడు మా ఆయన కొంచెము. తోటలో వాళ్ళు ఇచ్చారంట, ఫీల్డ్ వర్క్ కదా తనది, కాబట్టి ఎక్కువ తెచ్చాడు. ఇవి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి కొన్ని ఫ్రిడ్జ్లో దాచిపెట్టాను. మిగతావి అయితే ఇలా పచ్చడి కోసం కట్ చేసి వీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి అయితే పచ్చడి కోసం కలిపి పెట్టాను. ఇలా 1 వీక్ ఆ 10 డేస్ ఇలా ఉప్పు పసుపులో నానబెట్టేసిన తర్వాత మనం కారం వేసి పోపు చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ నిమ్మకాయ పచ్చడి ఇలా కలిపి పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం కూడా కలుపుకోవచ్చు, మొత్తం ఒకేసారి కాకుండా. ఇదైతే 1 ఇయర్ దాకా స్టాక్ అలా ఉండిపోతుంది అనమాట, ఉప్పు పసుపు వేసినది. ఈ వర్క్ అంతా చేసేసరికి నాకు ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ మళ్ళీ వంట చేయాలి కదా. ఈరోజు సండే స్పెషల్గా పిల్లలైతే రాగి ముద్ద చికెన్ అడిగారు. నేను రాగి ముద్ద షార్ట్ వీడియో పెట్టాను కదా, ఎవరన్నా పూర్తిగా డీటెయిల్స్గా చూడాలనుకుంటే షార్ట్ వీడియోలో చూడొచ్చు. ఇక్కడైతే కొద్దిగా యాడ్ చేశాను అనమాట. చూడండి, ఇలా రాగి ముద్దలు చేసి చికెన్ చేశాను. సో నా సండే ఇలా గడిచిపోయిందనమాట. ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.